ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ అన్నదాన పథకం అత్యంత రుచికరంగా శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈవో మరియు యాజమాన్యం ప్రతిరోజు నాణ్యత మెనూను సమీక్షిస్తూ భక్తులకు అత్యుత్తమ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతిరోజు భక్తుల నుండి ప్రశంసలు అందుకుంటున్న నాణ్యమైన రుచికరమైన భోజనం నిత్య దేవస్థానం అధికారులు సమీక్షిస్తున్నారు. మేనేజ్మెంట్ మరియు ఏవో ప్రతిరోజు అన్నదాన నాణ్యత రుచిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కొత్త రుచులతో కూడిన మెను భక్తులకు అందుబాటులో ఉంది. నిత్యం వేలాది మందికి అన్నదానం, పండుగల్లో లక్షలాది మందికి పవిత్ర ప్రసాద వితరణ చేపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుష్నా చౌదరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ప్రతి డివిజన్లో సుష్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ దర్గా సమీపంలో సుష్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్సా సూచనలు పొందారు. ఈ మెడికల్ క్యాంప్లో వివిధ విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన సీనియర్ వైద్యులు పాల్గొని రోగులను పరిశీలించారు. హృదయ సంబంధిత సమస్యల నుండి ఈసీజీ, 2D ఎకో పరీక్షలు, ఎముకలు, ఊపిరితిత్తుల సమస్యల కోసం ఎక్స్రేలు, అలాగే ఇతర ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, నేడు సమాజంలో వైద్యం అందని ద్రాక్షలాగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే సుష్నా చౌదరి 2 మెడికల్ వెహికల్స్ ఏర్పాటు చేసి అత్యుత్తమ ఖరీదైన వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు 41వ డివిజన్ దర్గా ప్రాంతంలో శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంచార వైద్యశాల పేరుతో 2 బస్సుల్ని గత నెల ప్రారంభించడం జరిగింది. అది అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లు కూడా తిరుగుతా ఈరోజు 41వ డివిజన్లో మరి ఈరోజు అన్ని వైద్య డాక్టర్లు అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కంటికి సంబంధించిన నేత్ర వైద్యులు, దాంట్లో పెద్దవారికి శుక్లాలు ఉంటే ఆ శుక్లాలను కూడా ఉచితంగా ఆపరేషన్ చేసేదానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే పళ్ళకు సంబంధించి ఈసీజీ కానివ్వండి, బీపీ, షుగర్లకు సంబంధించి ఇవన్నీ కూడా టెస్టులు చేసి చాలామంది ఇక్కడ వస్తున్న వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అట్లాగే ఆర్థో డాక్టర్ కూడా వారికి సరైన సూచనలు ఇస్తూ వాళ్ళకి కావలసిన మందులు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమం ఇది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రారంభించిన విజయవాడ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని కూడా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్ష పండ్ల అయిపోయిన ప్రస్తుత పరిస్థితిలో ఈ ప్రాంతంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలి అనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాల్ని ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా ఉపయోగించుకోవాలని కూడా మేము హృదయపూర్వకంగా వారిని విన్నవించుకుంటున్నాం. అట్లాగే పెద్ద వాళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు చేస్తూ దానికి పైబడి కూడా వైద్యం ఇంకా పెద్ద వైద్యం కూడా వాళ్ళకు అవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా వేరే వేరే హాస్పిటల్లో మాట్లాడి మరి శాసనసభ్యులు వారు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నామని స్పందన సేవా సమితి అధ్యక్షులు కృష్ణప్రసాద్ తెలిపారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దివ్యాంగులకు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నపిల్లలకు అండగా నిలుస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. పైకాపురం ప్రశాంతినగర్లో స్పందన సేవా సమితి 6వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ చాగంటి సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీ సునీత, డాక్టర్ వైఎస్ బాబు తదితరులు పాల్గొని పాలిటెక్నిక్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా స్పందన సేవా సమితి అధ్యక్షులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత 6 ఏళ్ల కాలంలో సుమారు 25 లక్షల రూపాయలతో సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. దివ్యాంగులకు వీల్ చైర్స్తో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నపిల్లలకు
కుటుంబాలకు 23,000 రూపాయల విలువైన పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశామన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దేశభక్తిని చాటేలా 150 మీటర్ల భారీ జాతీయ జెండాతో వందే మాతరం ర్యాలీని విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు, స్పందన సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల్లో సుమారు 25 లక్షల రూపాయలు దివ్యాంగులకి, విభిన్న ప్రతిభావంతులకి, పేద విద్యార్థులకి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకి పౌష్టికాహారం నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనే పెద్దలు చెప్పిన అక్షర కుసుమాలను నిజం చేస్తూ గత 6 సంవత్సరాల నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలని చేపడుతున్నాము. పహల్గామ్లో ఉగ్రదాడి సందర్భంగా అసూలు బాసిన అమరవీరులకు ధైర్యాన్ని కల్పిస్తూ ర్యాలీలు చేపట్టడం, 150 సంవత్సరాల వందే మాతర కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా యొక్క స్పందన సేవా సమితి ద్వారా చేపట్టడం జరిగింది. ఏం జరుగుతుందో ప్రపంచ శాంతి కోసం మనందరం కూడా పాటుపడాలి, శాంతిని కోరుకోవాలి. మా దగ్గరికి వచ్చే సంతానం లేని దంపతులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సంతాన దంపతులు, వాళ్ళకి మేము నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చిన పేషెంట్లందరికీ, ప్రైవేట్ హాస్పిటల్ అయినప్పటికీ వచ్చిన పేషెంట్లందరికీ ఉచిత భోజనం కల్పిస్తూ ఉంటాము. ఆ కార్యక్రమానికి విచ్చేశారు స్పందన సేవా సమితి కృష్ణప్రసాద్ గారు. అప్పటి నుంచి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా విని ఈ బాలలు కానీ, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, అనాథలు కానీ, వారందరికీ వారు చేస్తున్న వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఆకర్షితులమై ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకి మేము కూడా తోడ్పాటును అందిస్తున్నాం. అలాగే వారు పిల్లలు వారికి కానీ అంటే పోషక విలువల కిట్లు పోషకంగా లేక వాళ్ళు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండట్లేదని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, అలాగే కాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం అండ్ వీల్ చైర్లు ఇవ్వడం, అలాగే లేడీస్ కూడా ఎన్నో రకమైన ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఆర్థికంగా నిలబడేటట్టు చేస్తూ ఉండడం అభినందనీయం. అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, సో పెయిన్ స్పెషలిస్ట్ని అన్ని రకాల జాయింట్ ప్రాబ్లమ్స్కి మేము ఇండో యూకే అవియా క్లినిక్స్ ద్వారా సర్వీస్ అందిస్తున్నాము. నా వైఫ్ తను జనరల్ ఫిజిషియన్. సో ఈరోజు ఈ స్పందన సేవా సమితి ద్వారా కృష్ణప్రసాద్ గారు సమాజానికి చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. ఇది 6వ వార్షికోత్సవం. ఇలా 6 సంవత్సరాల నుంచి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు వీరి నిర్వాహక వర్గం. చాలా చేయాలి. సమాజంలో లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయే అని గురజాడ గారు చెప్పినట్టుగా మనందరము ఎంతో కొంత తోటి వారికి సహాయపడుతూ సమాజాభివృద్ధికి పాటుపడాలి అని చెప్పేసి. బీసీ వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఐలాపురం వెంకయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. బీసీలకు ఒక వరంగా నిలిచిన ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు ఆయన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐలాపురం వెంకయ్య సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి శాలివాహన, కన్వీనర్ బాడిష రూపేష్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మరి శాలివాహన రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎలకల నూకమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటగా ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య బీసీ వర్గాలకు ఒక గొప్ప దిక్సూచి అని, ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయాల అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీ యువతను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చి వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ఆయన చేసిన కృషిని విశేషమని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని వక్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటం,
నాన్నగారు కొద్దిగా అనారోగ్యంగా అంటే కాళ్ళు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న దగ్గర నుంచి గత 5 సంవత్సరాల నుంచి నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఇక్కడ యాక్ట్ చేస్తూ మన సంఘ కార్యక్రమాలన్నీ చూడటం జరిగింది. ఈరోజు ఆయన లేని లోటు చాలా బాధాకరమైన విషయం. ఆ లోటుని పూడ్చగలిగే పరిస్థితి ఎవరికీ లేదు. సాధ్యమైనంత వరకు ఆయన ఆశయాలను ముందలు తీసుకెళ్ళటానికి మా సంఘ కార్యక్రమాలని మా సంఘీయులందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి, అలాగే తోటి బీసీ సంఘాలతో కూడా నాన్నగారికి ఎలా పరిచయాలు అయితే ఉన్నాయో ఆ పరిచయాలను నిలబెట్టుకుంటూ ఆ సంఘంతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఐలాపురం వెంకయ్య గారు మా గౌరవ అధ్యక్షులు బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్కి. అలాంటి గొప్ప వ్యక్తి బీసీలకు వరం. ఐలాపురం విజయవాడకి వరం, వెంకయ్య గారు బీసీలకు వరం. వెంకయ్య గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి బీసీల్లో పుట్టడం మా అదృష్టం. అలాంటి వ్యక్తి మా బీసీల కోసం అహర్నిశలు కృషి చేయడం, శాలివాహన సమాజ వర్గాని కోసం అహర్నిశలు కృషి చేయడం, చివరి వరకు కూడా బీసీలు అంటే అత్యంత ప్రేమాభిమానాలతో ఏ సేవ చేయాలన్నా ముందుండేటువంటి వ్యక్తి. విజయవాడ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా అలాంటి గొప్ప వ్యక్తి మరొకరు బీసీల్లో లేరని చెప్పేసి సందర్భంగా ఉన్నాం. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం మనకు చాలా బాధాకరం. వారి యొక్క ఆశయాలను వారి కుమారుడు భాస్కర్ శ్రీనివాస్ గారు, మేము, నన్ను కూడా అబ్బాయి అనేవారు ఆయన, మేమందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాధిత రూపేష్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. సంస్కరణ సభలో పాల్గొనడం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే మా పెద్దాయన ఇంకా కొన్నాళ్ల పాటు మాతో కలిసి ప్రయాణం చేయాలనే ఆశతో ఉంటాం మేము ఎప్పుడు కూడా. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భాస్కర్ శ్రీనివాస్ గారు అన్నని ఈ రోజున ఐలాపురం వెంకయ్య గారి వారసులుగా, కుమ్మరి శాలివాహన సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా, అలాగే ఒక బీసీ నాయకులుగా పరిచయం చేయడం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఉద్యమ వారసుడిగా ముందుకొచ్చినందుకు మేమందరం కూడా ఎల్లవేళలా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా సుమారుగా 26 జిల్లాల్లో ఒక బలమైన నిర్మాణంతో ప్రతి జిల్లాలో 1000 మంది లీడర్స్తో పనిచేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆర్ కృష్ణయ్య గారి సంఘంలో పనిచేస్తున్నటువంటి మేము కూడా భాస్కర్ శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా సపోర్టుగా అండగా ఉంటాము. శ్రీ ఐలాపురం వెంకయ్య గారి సంస్మరణ సభకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, నాయకులకు అందరికీ కూడా మా శాలివాహన కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక సామాన్యమైన వ్యక్తి నుండి విజయవాడ లాంటి గడ్డ మీద ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, శాలివాహన కుమ్మర కులస్తులకు అందరూ కూడా ఒక అండగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ ఐలాపురం వెంకయ్య గారు. ఆయన తన జీవితాంతం కూడా ఒక పార్టీకి కట్టుబడి పనిచేశారు. బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా సరే కానీ ఆయన అండగా ఉండి ముందుకు తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా కుమ్మర్లకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఏర్పాటు చేసినటువంటి ఫెడరేషన్ రావడంలో కానీ, కుమ్మర్ల తరపున 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ, అదేవిధంగా బీసీల్లో ఎంతోమంది నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత వ్యక్తి, మృదు స్వభావి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈరోజు మన శాలివాహన సంఘం తరఫున మన ఐలాపురం వెంకయ్య గారు బీసీల కోసం ఎంతో కష్టపడినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి వారి సంతాప సభ జరగడం చాలా బాధాకరం. వారు మంచి బడుగు బలహీన వర్గాలు, ఒక్క శాలివాహనులకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క సంస్మరణ సభ పాల్గొన్నాం. దాంతో కాకుండా అలాగే భాస్కర్ శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కృష్ణమ్మఒడిలో తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. 10 భారీ ఇసుక బోట్లు, 20 మరబోట్లతో నదిలో ర్యాలీ నిర్వహించి పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నారు. కృష్ణానదిలో రెప్రెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండాలు. బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి ఇసుక తోడే భారీ ఇసుక పడవలతో, మరబోట్లతో ప్రకాశం బ్యారేజ్ వరకు నదిపై ర్యాలీ నిర్వహించారు. సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, నాయకులు పార్టీ జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ 3 గంటల పాటు కృష్ణానదిపై బోట్లతో ర్యాలీ చేశారు. ఉండవల్లి కరకట్ట వెంబడి వాహనదారులు, పాదచారులు ర్యాలీకి మద్దతునిస్తూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో దేవినేని సదాశివరావు, కేలి వెంకటేశ్వరరావు, మానికొండ ఉదయ్ భాస్కర్, కేలి కరుణాకర్, నడకుడి సుబ్బారావు, రామినేని సురేష్ బాబు, మానికొండ వంశీ ఇంకా బోట్ మ్యాన్ సభ్యులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుని పుట్టి ఇప్పటికి 44 సంవత్సరాలు ఇది గ్రామీణ ప్రజగా విద్యలతో
అధికారం కైవసం చేసుకొని పరిపాలనలో భాగస్వామ్యం ఉన్నది. కానా ఈ రోజున ఉండవల్లి ఇసుక కోరి సొసైటీ వారు ఈ శుభకార్యాన్ని పురస్కరించుకొని ఘనంగా పడవల యాత్ర కృష్ణానదికి బ్యారేజీ ఎగువ భాగాన 4 కిలోమీటర్లలో ప్రయాణం సాగించడానికి నిర్ణయించుకొని ఈ యొక్క ఆశాభావంతో కృతజ్ఞతా భావంతో ఈ యాత్ర ఎన్టీ రామారావు గారికి అంకితం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ఈ సొసైటీని నమ్ముకొని ఇసుక కోరి వారు 25 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ అధికార వర్గం కూడాను వీళ్ళ జీవన విధానాన్ని ఒకసారి అర్థం చేసుకొని వీళ్ళకి డైలీ వ్యాపారం ఉండేటట్టు సహకరిస్తారని ఇసుక కోరి వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై చంద్రబాబు, జై లోకేష్ గారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పడవ అసోసియేషన్ సభ్యులందరం కలిపి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుతున్నాము. 50 పడవలతో ర్యాలీ చేస్తూ ఇక్కడ నుంచి ఉండవల్లి రీచ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కొనసాగిస్తున్నాము. బాబు గారికి, లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీకి 44వ శుభాకాంక్షలు అండి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పడవలు ర్యాలీ చేస్తున్నాము. అందరికీ శుభాకాంక్షలు. ఈ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. జై బాబు గారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా పడవలతో వచ్చేటప్పుడు మా అసోసియేషన్ సభ్యులు అందరం కూడా ర్యాలీగా నిర్వహించుచున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. క్రైస్తవ సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చొని జెరూసలేం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మ్రాని కొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుంచి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మరియదాసు సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పవిత్ర వారంలో భాగంగా ఈ రోజు మ్రాని కొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువును రారాజుగా గుర్తించి హోసన్న గీతాలు పాడుతూ ఖర్జూరపు కొమ్ములతో ఆయనను ఆరాధించారన్నారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలేం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారన్నారు. తన కత్తిని దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరల వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణించురు. యెషయా గ్రంథము 50 అధ్యాయములో మనం వింటూ ఉన్నాం ప్రియులరా. 6వ వచనం ఎంత చక్కగా ఉంది ప్రియులరా. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించింది, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను ఏమీ చేయలేను. యేసు ప్రభు మౌనము ఆయన ఇష్టానికి గుర్తుగా ఆయనను అవమానించినప్పుడు, ఆయనను నిందలు వేసినప్పుడు, కఠినమైనటువంటి మరణానికి లోచేసినప్పుడు ఆయన ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయనది ప్రేమ, త్యాగముతో కూడినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ. ఈరోజు ఈ శ్రమల ఆదివారం నాడు, మట్టల ఆదివారం నాడు మనందరం కూడా గమనించవలసిందిగా క్రీస్తు ప్రేమ నిష్కపటమైనది, త్యాగముతో కూడినది. చెప్పలు కూడా దేవునికి వందనాలు చెప్తాను ప్రియులారా. మ్రాని కొమ్మల ఆదివారముతో ప్రభు యొక్క శ్రమలలో, బాధలలో పాలు పంచుకుంటూ ఉత్థాన ప్రభు యొక్క జీవితంలో పాలు పంచుకునే గొప్ప అవకాశము ఈ మ్రాని కొమ్మల ఆదివారంతోనే ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభుని రారాజుగా గుర్తించి హోసానా గీతములు పాడుకుంటూ ఆయనను
ఆరాధించినట్టుగా ఈనాటి సాంగ్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర మరానికమల ఆదివారం రోజున యేసు ప్రభు ఒక గాడిద పిల్ల పైన సవారీ చేసుకుంటూ ప్రజలందరూ కూడా యేసు ప్రభును చూసి హోసానా గీతములు పాడుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ రారాజుగా యెరూషలేము వైపు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన భూలోకానికి పరలోకానికి రారాజుగా గుర్తించి ఈరోజు ఆయనను గౌరవించటము జరుగుతూ ఉంది. ఈ యొక్క పురాణికముల ఆదివారం రోజున ప్రారంభమవుతున్న ఈ యొక్క పవిత్ర వారము వివిధ పవిత్ర సాంగ్యములతో వివిధ సందర్భాలలో మరి ముఖ్యంగా పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు తన యొక్క అపోస్తుల యొక్క పాదాలు కడిగి, అదేవిధంగా పవిత్ర శుక్రవారం రోజున తన యొక్క శరీరమును రక్తమును ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్పించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి యొక్క పాపముల విమోచన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినట్టు గుర్తుగా శుక్రవార సాంగ్యము జరుగుతూ ఉంది. లోకరక్షకుడైన యేసు ప్రభు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనే ఆలోచనతో మట్టల ఆదివారం పండుగను చిన్నారులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామని ప్రైజర్పేట తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కాపరి నిక్సన్ ఆండ్రూస్ సంఘ సెక్రటరీ బూదాల విక్టర్ జోసెఫ్ తెలిపారు. లోకానికి రక్షకుడైన ప్రభువు తనను తాను తగ్గించుకుంటూ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన లోకరక్షకుడిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలని కోరారు. ఎర్రకెట్ట ప్రైజర్పేట తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగను పురస్కరించుకుని చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోసన్నా హోసన్నా అంటూ నినాదాలు చేసుకుంటూ పలు వీధులలో యేసు ప్రభువు శిలువను గాడిదపై ఊరేగించారు. చిన్నారులు నూతన వస్త్రాలను ధరించి ప్రతి ఒక్కరూ రంగురంగు పూలతో మట్టలను అందంగా అలంకరించి జైయేసు జైయేసు అంటూ నినాదాలతో ఎర్రకట్ట ప్రాంతం, చిట్టినగర్ ప్రాంతాల్లో హోరెత్తించారు. ఈ సందర్భంగా చర్చ్ సంఘ సెక్రటరీ బూదాల విక్టర్ జోసెఫ్, సండే స్కూల్ సూపరింటెండెంట్ సలోమి మాట్లాడుతూ యేసు ప్రభువు చూపిన ప్రేమ, త్యాగం, క్షమాగుణాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని తెలిపారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర ప్రేమ పెంపొందించడానికి యేసు ప్రభువు బోధనలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. మట్టల ఆదివారం పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా మనసును పవిత్రం చేసుకునే ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే పర్వదినమని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగుతూ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు యేసు ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా చర్చ్ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా భక్తి గీతాలు, ప్రార్థనలతో ఆ ప్రాంతం మొత్తం పవిత్రతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో సంఘ చైర్మన్ మోజేష్, ట్రెజరర్ కిషోర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ ట్రెజరర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ప్రైజర్పేట, చిలకమస్ రోడ్, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అండ్ న్యూ రాజర్స్పేట స్థానిక సభ్యులకు, సంఘస్థులకు, న్యూ రాజర్స్పేట సభ్యులకు, సండే స్కూల్ వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి,
సండే స్కూల్ పిల్లల వారికి వాలంటీర్స్ అందరికీ మట్లాది వార శుభములు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు ఎరుసలేంలో యూదుల రాజా జయము జయము అంటూ యేసుప్రభు వారిని గాడిద మీద ఊరేగిస్తూ తివాచీలు పరుస్తూ కరతాళ ధ్వనులతో జయకరంగా ఊరేగింపు కొనసాగించేవారు. ఈనాడు అదే ఆనవాయితీగా క్రైస్తవులను మనము ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తూ ఒక మట్లాదివారాన్ని మనం ఘనంగా జరిపించుకుంటున్నాము. అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు బోధాల జోసఫ్ విక్టర్, సంఘ సెక్రటరీ. ప్రభునామను బట్టి చేరి వచ్చిన అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. మా తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రేజర్పేట. మేము మట్లాదివారం దేని కొరకంటే యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు లోకంలో జన్మించి 33 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. ప్రతిసారి యెరూషలేముకి ఆయన కామన్గా వచ్చి పరిచయం చేసి వెళ్ళేవారు. అయితే ఈ మట్లాదివారం పురస్కరించుకొని ఆయన రాజాతి రాజుగా, రాజులకు రాజుగా మరి ప్రయాణం అయ్యి గాడిద వాహనం ఎక్కి, గాడిద పిల్లను ఎక్కి యెరూషలేం జయప్రవేశం చేస్తున్న సందర్భంలో అక్కడ ప్రజలందరూ కూడాను రాజాతి రాజుకు జై, హోసన్నా హోసన్నా అని మరి స్వరాలతోటి దేవుని స్తుతించడం జరిగిందండి. ఆయన తను చాటించుకొని పునరుద్ధానుడై తిరిగి లేవడం కొరకు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు ప్రతి ఏటా మట్లాదివారాన్ని క్రైస్తవ సంఘాలన్నీ జరిపించుకుంటాయి. అదే రీతిగా విజయవాడ తెలుగు బాప్టిస్ట్ సంఘ ప్రైజులపేట వారు మేమందరం కలిసి, మా సండే స్కూల్ పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాము. దేవుడి నామానికి మరి వందనాలు. దేవుడు మాకు కృప చూపించాడు ఈ కార్యక్రమం జరిగించుకోవడానికి. బేసన్ రోడ్లోని శ్రీ సాయి బిర్యానీ సెంటర్ భాగస్వామ్యం పేరుతో శివ అనే వ్యక్తి డాక్టర్ జిలానీని నమ్మించి 73 లక్షలు వసూలు చేసి మోసగించారు. అగ్రిమెంట్ ప్రకారం హోటల్ హక్కులు కల్పించకపోగా కోర్టు ఆదేశాలను బేఖతరు చేస్తూ బాధితుడిని లోపలికి రాకుండా అడ్డుకుంటూ ప్రాణహాని తలపెడుతున్నాడు. తనతో పాటు మరికొందరిని కూడా సుమారు 2 కోట్ల మేర ముంచాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతూ డాక్టర్ జిలానీ కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ఎదుట ధర్నా చేపట్టారు. తమకు రావాల్సిన సొమ్ముని ఇప్పించి దౌర్జన్యానికి పాల్పడుతున్న శివ నుండి రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నారు. నమ్మిన వ్యాపార భాగస్వామ్యమే ఒక వైద్యుణ్ణి నిలువునా ముంచేసిన ఘటన విజయవాడలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేసన్ రోడ్లో వెలుగులోకి వచ్చింది. ఈ సాయి బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు శివ అనే వ్యక్తి డాక్టర్ జిలానీని నమ్మించి సుమారు 73 లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నాడని ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. 2 ఏళ్ల క్రితం వ్యాపారం నష్టాల్లో ఉన్నానని నమ్మబలికిన శివ హోటల్లో 50% భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పి డాక్టర్ నుంచి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారు. 2024లో అధికారికంగా పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ మొత్తం డబ్బు చేతికి అందాక శివ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం హోటల్ హక్కులను డాక్టర్కు అప్పగించకపోగా హోటల్కు తాళాలు వేసి ఆయన్ను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ వివాదంపై కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న శివ ఏమాత్రం లెక్క చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నాడని, తనతో పాటు మరికొందరిని కూడా సుమారు 2 కోట్ల రూపాయల మేర మోసం చేశాడని డాక్టర్ జిలానీ ఆరోపించారు. తమ కుటుంబానికి శివ నుంచి ప్రాణహాని ఉందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ జిలానీ తన కుటుంబ సభ్యులతో కలిసి బేసన్ రోడ్లోని హోటల్ ఎదుట నిరసన చేపట్టారు. తమకు రావాల్సిన సొమ్ము లేదా హోటల్ హక్కులను ఇప్పించి రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నాడు. నాకు వ్యాపారంలో కొద్దిగా నష్టం చేకూరింది. మీరు ఒక 30 లక్షలు ఇస్తే మీకు 50% హోటల్ మీకు రాసిస్తాను అని చెప్పి నా దగ్గర 30 లక్షలు తీసేసుకొని హోటల్ అప్పుడు పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేశారు. 2004 రిజిస్ట్రేషన్ చేశారండి నాకు. అది 24లో చేశారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో మనం పార్ట్నర్షిప్ డీడీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత వ్యాపారం నడుపుతున్నాము. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం కింద, ఇది 2 సంవత్సరాల కింద జరిగింది, మళ్ళీ సంవత్సరం కింద ఆ రిమైనింగ్ ఉన్న పార్ట్నర్షిప్ కూడాను మీకు ఇచ్చేస్తాను సార్, పూర్తి హక్కు మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్పి నా దగ్గర ఇంకో 30 లక్షలు తీసుకొని, ఇదిగోండి దాని తాలూకా ఇదండి, మళ్ళీ 30 లక్షలు తీసేసుకొని టోటల్గా 60 లక్షలు తీసేసుకున్నాడు ఇప్పటిదాకా. మొత్తం 73 లక్షలు అండి. అప్పటికి 60 లక్షలు తీసేసుకొని మిగతాదంతా కూడాను మనకు రాసిచ్చాడు. మిగతాదంతా కూడా ఆ కంప్లీట్ పార్ట్నర్షిప్ అనేది మనకి రాసిచ్చాడు అనమాట. ఆ తర్వాత రీసెంట్గా 10 లక్షలు మళ్ళీ తీసేసుకొని, ఇంటి అద్దె కట్టేదని మళ్ళీ తీసేసుకొని, మళ్ళీ మొత్తం 73 లక్షలు తీసేసుకొని మీకు మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాను సార్ అని చెప్పి తీసేసుకొని ఇప్పటిదాకా నాకు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు సార్, డబ్బులు ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నారు, మనుషులను పెట్టి చంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు హోటల్ దగ్గర రానివ్వట్లేదు, హోటల్ వ్యాపారం చేయని, హోటల్ తీయట్లేదు, తాళం వేసేసుకుని అతని దగ్గర పెట్టుకున్నాడు సార్. తాళం అంటే మీ పగలు కొట్టుకోండి. ఈ మధ్యలో కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను సార్ నేను. ఇంజక్షన్ ఆర్డర్ కోర్టులో నాకు ఇచ్చారు, తీసుకోమని చేసుకోమని చెప్పేసి
అయినా సరే అతను భయపడకుండా నన్ను బెదిరిస్తూ తిరుగుతున్నాడు సార్. అతను ఈ శ్రీ సాయి బిర్యానీ పాయింట్ ఓనర్ అని చెప్పుకుంటున్న శివ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే 2 సంవత్సరాల క్రితం మా దగ్గర 30 లక్షలు తీసుకుని సగం వాటా మీకు ఇస్తాను మేడం గారు అని చెప్పి నాకు మా వారికి చెప్పి 30 లక్షలు తీసుకొని సగం వాటా రాసిచ్చాడు. రిజిస్టర్ కూడా చేశాడు అగ్రిమెంట్ మీద. అది తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం క్రితం ఏం చేశాడంటే నాకు నడుపుకోలేకపోతున్నాను నేను, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి, ఇంకో 30 లక్షలు ఇస్తే మీకే ఇచ్చేస్తాను మొత్తం అని చెప్పి మొత్తం రాసి ఇచ్చేశాడు. మాకు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత కూడా మాకు ఖాళీ చేసి ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తే కోర్టు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి మా తరఫునే అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకే ఇంజక్షన్ ఆర్డర్ అని ఇచ్చేసి మీరే నడుపుకోండి అన్నా కూడా ఖాళీ చేయకుండా హౌస్ ఓనర్ గారు ఖాళీ చేయమంటే హౌస్ ఓనర్ గారు కూడా అగ్రిమెంట్ ఆవిడకి ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి మేము అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాము. హౌస్ ఓనర్ గారు కూడా ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. ఏమైనా అంటే మీరు హోటల్ దగ్గరికి వస్తే నేను ఊరేసుకుని చేస్తాను, నేను డాబా పై నుంచి దూకి చేస్తాను అని బెదిరిస్తున్నాడు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని. మొన్న ఏం చేశాడంటే సార్ 4 రోజుల క్రితం సరే మేడం సార్ని పిలిపించండి, మీరు అందరు రండి, వస్తే నేను డబ్బులు ఇచ్చేస్తానంటే సరే అటు వెళ్ళామండి. ఆటో నగర్కి వెళ్తేనండి 4 రౌడీలను వేసుకొచ్చి మమ్మల్ని చంపడానికి వెనక పడితే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి వెహికల్ ఎక్కి వచ్చేసాం మేము. మా పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసామండి భయమేసి. పిల్లల్ని స్కూల్ కూడా పంపించట్లేదు, మమ్మల్ని భయపెడుతున్నాడు. మా వారికి అతని నుండి ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీ మొత్తానికి ప్రాణహాని ఉందండి. అతను మమ్మల్నే కాదండి ఎవరినైనా సరే ఇలానే చేస్తాడు. డబ్బులు తీసుకోవడం, అప్పులు తీర్చమనే ప్రాణం మీద నుంచి ఉంటే మాత్రం అప్పుడు వాళ్ళ మీద ఇలాగే ఏదో ఒక గొడవ చేసి పంపిస్తూ ఉంటాడు. కాకపోతే మేము లీగల్గా మొత్తం రాయించుకొని ఉన్నాం కాబట్టి మేము బయటికి రాగలుగుతున్నాం, మిగతా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అంతే. అతనికి ఊరు మొత్తం మీద 2 కోట్ల వరకు అప్పు ఉందండి. పరిటాల సమీపంలోని అమృత్సర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ థాన్ 2K26 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. కంచుకచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత్సర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న స్కిల్ థాన్ 2K26 కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతికత నైపుణ్యాలను పెంపొందించేందుకు వేదికగా నిలుస్తుందని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి నూతన టెక్నాలజీలను అభివృద్ధి చేయగలరని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే టాలెంట్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు స్టాటిస్టికల్ సిమ్యులేషన్, సెమీకండక్టర్స్, IoT, డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెమోన్స్ట్రేషన్, ప్రోటోటైప్స్ ప్రదర్శనలు, ప్రెజెంటేషన్స్ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోనున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ అకాడమిక్స్ తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే 20 కంపెనీల్లో 414 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా గరిష్టంగా 8 లక్షల వార్షిక వేతనం సాధించారని పేర్కొన్నారు. ఇండస్ట్రీ కొలాబరేషన్స్ తో పాటు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ ఫోరెన్సిక్స్, ఐడియా ల్యాబ్, IoT ల్యాబ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో, 20 నోడ్ బిగ్ డేటా క్లస్టర్ వంటి ఆధునిక ల్యాబ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.